Oh, sorry. అయితే మళ్ళీ అయ్యాకే నమ్మకాలు ఎక్కడండి అప్పుడైనా మర్చిపోయి వెళ్ళిపోయాము మళ్ళీ బ్యాక్ వచ్చాము. వేడి వేడి టీలో బ్రెడ్. పంది బొమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3 days ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము. అందుకు మొక్కలకి ఇలా వాటర్ పెట్టాను, మరి ఒక్క పూటైనా ఉంటుంది అని చెప్పి. 3-4 డేస్కి మొక్కలకి వాటర్ ఎలా పెట్టానో మీకు ఏమన్నా తెలిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. మోక్షి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు ట్రిప్కి వెళ్ళడానికి. నేను ఒక 2 days ముందు నుంచి అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అపార్ట్మెంట్ బయటే మనకి ఇలా ట్యాక్సీస్ ఉంటాయి. మనం కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. గ్రాబ్, బోల్ట్ అలా సర్వీసెస్ కూడా ఉంటాయి బ్యాంకాక్లో. ఇలా ఎక్కే ముందు, ట్యాక్సీ ఎక్కే ముందు మీటర్ వేయమని అడగాలన్నమాట. మీటర్ స్టార్టింగ్ 35 బాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎండ్ అయ్యే టైంకి ఎంత ఉంటే మనం అంత పే చేయాలి. ఎయిర్పోర్ట్ మాకు ఒక 15 kilometers దూరం ఉంటుంది అంతే. మాకు ఎయిర్పోర్ట్కి వచ్చాక తెలిసింది ఏంటంటే ఫ్లైట్ మాది ఒక 1 hour డిలే అని చెప్పి. ఇంట్లో తెలిసిన బాగుండి ఉండిపోయే వాళ్ళం. ఇప్పుడు 4 hours ఎయిర్పోర్ట్లో ఉండాలి. మోక్షిని ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చెక్ ఇన్ అయితే ఈజీగా అయిపోయింది. అక్కడ రెడ్ హ్యాట్స్తో కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ టూర్ గైడ్స్ అనమాట. చెక్ ఇన్ అయిన తర్వాత ఇంకా మొత్తం మన రాజ్యం కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఎయిర్పోర్ట్లో 7-Eleven ఉంది. మోక్షికి ఏమన్నా కొందామని వచ్చాము. 7-Elevenలో షాపింగ్ అయిపోయాక సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోయాము. అక్కడ తెలిసింది మాకు బ్యాగ్ ఎక్కడో వదిలేసామని చెప్పి. మళ్ళీ 7-Elevenకి వెళ్ళి చూస్తే మా బ్యాగ్ నార్మల్గా ఎక్కడ మర్చిపోయామో అక్కడే ఉంది. సో భయమేం లేదు ట్రాలీ పోతుందని, కానీ ఎక్కడ మర్చిపోయామో కూడా తెలియలేదన్నమాట ఒక సెకండ్. ఇమిగ్రేషన్ కూడా అయిపోయాక లోపలికి అయితే వచ్చేసాము, ఎయిర్పోర్ట్ లోపలికి. మీకు ఈ పిక్చర్ చూస్తుంటే ఏం గుర్తొస్తుందో చెప్పండి నాకు. ఒకవైపు దేవతలు, ఇంకోవైపు అసురులు. వీళ్ళు పాముని తాడులాగా వాడి సముద్రాన్ని చిలుకుతున్నారు. దేనికోసం అనుకున్నారు? అమృతం కోసం. మధ్యలో ఉంది విష్ణుమూర్తి. చక్కగా ట్రాలీస్ అన్నీ భలే లాక్కొని వెళ్ళిపోతున్నారు. వాట్ రిఫండ్ కోసం పెద్ద క్యూనే ఉంది ఇక్కడ. ఈ ఎయిర్పోర్ట్ పేరు ఏంటో తెలుసా మీకు? సువర్ణ భూమి అనమాట. మనం తెలుగులో సువర్ణ భూమి అని ఎందుకు పిలుస్తామంటే ఒక మంచి ల్యాండ్ని సువర్ణ భూమి అంటాము. సాయి లాంగ్వేజ్ సాంస్క్రిట్ నుంచే తీసుకోబడింది. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా. అలాగే ఇక్కడ హిందూ కల్చర్, బుద్ధిజం కల్చర్ రెండు ఉంటుంది. అందుకు ఎయిర్పోర్ట్కి సువర్ణ భూమి అని పెట్టారు. ఏమొచ్చి అప్పుడే దగ్గర దగ్గర 2 hours అయిపోతుంది. మోక్షి ఇంకా స్టార్ట్ చేశాడు నాకేమన్నా కొనాల్సిందే అని. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను వాడి కోసం. ఆటోమేటిక్ వాటర్ ఫిల్టర్స్ అయితే ఎక్కడికక్కడ ఉన్నాయి. మనం బాటిల్ కూడా రీఫిల్ చేసుకోవచ్చు. స్కానర్ లాగా ఇలా బాటిల్ పెడుతుంటే ఫిల్ అవుతుంది, ఇలా తీసేస్తుంటే ఆగిపోతుంది వెంటనే. ఇంకా ఫ్లైట్కి 2 hours టైం ఉంది. ఈ 2 hours మోక్షి అల్లరి భరించాలి మనం. అందుకు ఒక కాఫీ పడాల్సిందే నాకు. ఇక్కడ టాకో బిన్ ఉంటే వచ్చి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయని. లక్కీగా థాయ్ మిల్క్ టీ కనిపించింది. థాయ్ మిల్క్ టీ చాలా బాగుంటుంది. అది ఐస్తో తాగకూడదు, మనం వేడిగా తాగితే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైం అనమాట ఈ టాకో బిన్లో ట్రై చేయడం. అసలు ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ సూపర్ ఉంది. నా దగ్గర బ్రెడ్ ఉంటే ఒక్క సిప్ దాంట్లో ముంచుకొని తింటే స్వర్గంలా అనిపించింది నాకు. ఎందుకో బాగా హెడేక్గా ఫీల్ అయ్యాను. ఒక టీ తాగగానే కొంచెం రిలాక్స్ అయింది నా మైండ్ కూడా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. ఫుకావో ఐలాండ్కి వెళ్తున్నాం. వియట్నాంలో అతి పెద్ద ఐలాండ్ అనమాట అది. మా ముగ్గురికి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. మోక్షి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. 5:40కి ఫ్లైట్ రావాలి. దగ్గర దగ్గర 6:30 దాటింది, ఇంకా ఫ్లైట్ వచ్చిందనమాట. మొత్తం టేక్ ఆఫ్ అయ్యేసరికి 7 అయిపోయింది. థాయిలాండ్కి వియట్నాంకి అసలు టైం డిఫరెన్స్ ఏముండదు. ఇండియాకి థాయిలాండ్కి 1.5 hour డిఫరెన్స్ ఉంటుంది. మాకు మార్నింగ్ 10 AM అయితే ఇండియాలో 8:30 AM, అలాగా 1.5 hour గ్యాప్ ఉంటుంది. ఇంత సడన్గా ట్రిప్ ప్లాన్ చేస్తామని అసలు అనుకోలేదు. ఎక్కడికైనా పూకెట్ కానీ చాంగ్రాయ్ అలా వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ బడ్జెట్లోనే ఇంటర్నేషనల్ ట్రిప్ అయిపోతుంది మాకు. సో ప్రసన్నకి కూడా ఒక 3 days హాలిడేస్ వచ్చాయి. గురువారం మధ్యాహ్నం నుంచి మేము బయలుదేరాము.
సో, సండే మళ్ళీ రిటర్న్ అనమాట. మే ఫస్ట్ హాలిడే, సాటర్‌డే, సండే గూడా హాలిడే. ఈ 3 డేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తాము. 7:30 అయిపోతుంది కదా! పాపం బాగా ఆకలి, ఆకలి అంటున్నాడు. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి మోక్షి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేసా. ప్రసన్న నవ్వుతున్నారు ఆ ఎయిర్ హోస్టెస్‌ని చూసి. ఎందుకంటే దగ్గర దగ్గర ప్రసన్న ఒక 4, 5 కంట్రీస్ పైనే తిరిగారు. కానీ ఎప్పుడు ఎయిర్ హోస్టెస్ స్టిక్కర్లతో చూడలేదు. ఫస్ట్ టైం మేము కూడా ఎయిర్ హోస్టెస్ స్టిక్కర్‌లో ఉందో చూడడం. అంటే ఐ మీన్ షార్ట్స్ అనమాట. ఒక 40 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది గాల్లో. ల్యాండింగ్, టేక్ ఆఫ్ మొత్తం ఒక 1.5 అవర్ వేసుకోండి. చాలా దగ్గర అనమాట బ్యాంకాక్ నుంచి. వచ్చేసాము. ఇంకో కంట్రీలో అడుగుపెట్టబోతున్నాం. ఫస్ట్ బ్యాంకాక్‌కి రావడం హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ ట్రిప్ కోసం ఇంకో కంట్రీ వెళ్తామని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోతుంది. చూడండి నా ఆనందం. ఇంకో కంట్రీలో అడుగు పెట్టానని హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. వియట్నాంలో అతిపెద్ద ఐలాండ్ ఇది, ఫుకావో అని. చాలా బాగుంటుంది. ఈ ఐలాండ్ టూర్ మొత్తం నేను చాలా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ తీసాను. చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇమిగ్రేషన్ త్వరగానే అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి దిగామో లేదో ఎంతమంది తెలుగు మాట్లాడుతూ కనిపించారు. ఇండియన్స్ కాదు, తెలుగు మాట్లాడిన వాళ్ళు చాలా మంది కనిపించారు. ఇలా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అవ్వగానే మనీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డు అన్నీ మనకు కనిపిస్తున్నాయి. మేము ఈ సిమ్ తీసేసుకున్నాం. ఎక్స్చేంజ్ నేను ఆల్రెడీ బ్యాంకాక్లోనే చేసేసాను. మనీ ఎక్స్చేంజ్ ఇండియన్ కరెన్సీ రూపీస్, థాయిలాండ్ కరెన్సీ ఏమో థాయ్ బాట్స్, అండ్ ఇక్కడ వియట్నాంలోనేమో డాంగ్స్ అంటారు కరెన్సీని. వియట్నాం డాంగ్స్. మన రూపాయి ఇక్కడ వియట్నాంలో 300 వియట్నాం డాంగ్స్ అనమాట. క్యాబ్ అయితే తీసేసుకొని హోటల్ రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ డ్రైవింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేస్తాము. అంటే ఇక్కడ రైట్ సైడ్ కూర్చుంటాం కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు, రైట్ సైడ్ వెళ్తున్నారు. పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. మీకు ఏమైనా క్లారిటీగా తెలిస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఎయిర్పోర్ట్ నుంచి మేము గ్రాబ్లో ట్యాక్సీ బుక్ చేసుకొని హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ హోమ్ స్టే తీసుకున్నారనమాట. ఇక్కడ ఫుకావోలో ఏంటంటే నార్త్, సౌత్, సెంట్రల్ 3 పార్ట్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ ఐలాండ్కి సెంట్రల్లో ఉంటుంది. ఇంకా రూమ్లోకి వెళ్ళంగానే చిన్నగా ఫ్రెష్ అయిపోయి వాటర్ తాగేసి ఫుడ్ తినడానికి అయితే బయలుదేరిపోయాము. ఇలా చిన్నగా ఒక 1 కిలోమీటర్ వాక్ చేస్తే మొత్తం స్ట్రీట్ ఫుడ్ అంతా కనిపిస్తుంది అన్నారు. కానీ మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర 8:45 అయిపోయింది. 7కి దిగేసి 8 కల్లా రూమ్కి వచ్చేసి నైట్ మార్కెట్కి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కానీ అంతా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. 1 గంట డిలే అవ్వడం ఫ్లైట్. ఇండియన్స్ ఎవరైనా వస్తుంటే అసలు ఇండియన్ ఫుడ్ లేదు అని అసలు బాధపడే అవసరం లేదు. చాలా ఇండియన్ రెస్టారెంట్స్ చూసాం మేము. సో మాకు బ్యాంకాక్లో థాయ్ ఫుడ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ వియట్నాంలో లోకల్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నార్మల్ లోకల్ ఫుడ్ తినడానికి వచ్చాము. ఇది పెద్దగానే ఉంది కానీ రెస్టారెంట్ కాదు, మన సైడ్ డాబా ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట. సో ఇక్కడ లోకల్ ఫుడ్ తినాలంటే ఇది కరెక్ట్ ప్లేస్ అని చెప్పి వచ్చాము. చాలా అంటే చాలా బాగా చేశారు. మేమైతే రైస్ నూడిల్స్తో ఒక చికెన్ సలాడ్ లాంటిది చెప్పాము. నెక్స్ట్ మోక్షికి చికెన్ రైస్ చెప్పాము. మోక్షి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడ టైర్డ్ అయినట్టు అయితే నాకు కనిపించలేదు. సో ఫుడ్ తినేసి ఇంకా టైం ఉంటే వేరే ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. చాట్ చూసారా, అన్నీ 70,000, 80,000, 90,000, 1,20,000 అని ఉంది. అంటే మన కరెన్సీకి వీళ్ళది ఎక్కువ కాబట్టి ఇక్కడ వేలల్లో కనిపిస్తుంది. ఫుడ్ మాకు ఎంత నచ్చిందంటే మార్నింగ్ మేము బయట తిన్నాము, అంటే ఆ ప్లేసెస్కి వెళ్ళాను కాబట్టి ఉన్న 3 డేస్ నైట్ ఇక్కడికే వచ్చి తిన్నాం అనమాట. అంత బాగుంది ఇక్కడ ఫుడ్. సో 12 దాటితే మోక్షి బర్త్డే కేక్ కోసమని ఇక్కడ దగ్గర ఉన్న మార్ట్కి అయితే వచ్చాము. కానీ ఇక్కడ మాకు అసలు కేక్సే దొరకలేదు. ఈ మార్ట్ పేరు కింగ్ కాంగ్ మార్ట్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. మేము సెంట్రల్లో తీసుకున్నాం కదా రూము. ఆ రూమ్కి వాకబుల్ అనమాట. నిమ్మకాయలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఏదైనా కొనేటప్పుడు కొంచెం కన్వర్ట్ చేసి చూసుకోవాలన్నమాట. నూడిల్స్ అయితే ఒక 100 రకాలు చూసాను బ్యాంకాక్లో. ఇక్కడ కూడా దానికి పైనే ఉన్నాయి నూడిల్స్, అన్ని వెరైటీస్.
కొన్ని కొన్ని సిమిలర్గా అనిపించాయి. ఈ బ్రెడ్స్, బన్స్ మాకు బ్యాంకాక్లో కూడా దొరుకుతున్నాయి సేమ్ ఫ్లేవర్స్ అన్నీ. చాక్లెట్స్ కూడా మ్యాక్సిమం మాకు థాయిలాండ్లో దొరికేవే ఇక్కడ అనిపించాయి. కానీ ప్రైజెస్ డిఫరెన్స్ అనమాట. చాలా వేరియేషన్ ఉంది థాయిలాండ్కి ఇక్కడికి. కానీ మనం చూసి నచ్చితేనే తీసుకోవాలి ఏదైనా సరే. మాట అంతా తిరిగేసాను, అరిగిపోయింది కూడా తినిందంతా. నాకు ఈ బొమ్మ కావాలంటే అది పంది బొమ్మ అని ఎక్కిరిస్తున్నారు ప్రసన్న. కానీ చూడడానికి భలే ముద్దుగా ఉంది కదా. ఇది మొత్తం టూరిస్ట్ ఏరియా కదా, మనకి వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, బ్రెడ్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఫార్మసీస్లో కానీ ఇక్కడ ఇలాంటి మార్ట్స్లో కానీ తీసుకోవడం చాలా బెటర్. ఇక్కడ వియట్నాంలో ఫేమస్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్. ఎంత కలెక్షన్ చూసానో, చాలా వ్యాస్ట్ కలెక్షన్ చూసాను ఇక్కడ నేను. ఇలాగే ఇక్కడ హ్యాట్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. టూరిస్టులు ఎవరు వచ్చినా ఈ హ్యాట్ని క్యారీ చేసుకొని వెళ్తూ ఉంటారు ఇంటికి. చాలా రకాల ప్రిజ్ మ్యాగ్నెట్స్ చూసాను, కీ చైన్స్ ఎంత బాగున్నాయో అన్నీ తీసుకోవాలనిపించింది. ఇవన్నీ హ్యాండ్మేడ్ సోప్స్. కొబ్బరి చిప్ప మనకి ఎలా ఉంటుంది పగలగొడితే, సేమ్ అలాగే ఉంది చూడటానికి. మొత్తం ఈ మార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఎంత పెద్దదో, 2 hours పట్టింది ఈ మార్ట్ మొత్తం మేము తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూడడానికి. అందులోనూ గ్రాసరీ సెక్షన్ అలాంటి వాటికి మేము వెళ్ళలేదు అసలు. ఒకసారి క్యూట్గా అడుగుతున్నాడు, అమ్మో నాకు ఈ బొమ్మ కావాలి అని చెప్పి. కానీ అది ఎంత ఉందనుకున్నారు, 600-700 రూపాయలు ఉంది. ఫస్ట్ రోజే అన్నీ కొనేస్తే లాస్ట్ రోజు ఏం కొండకుండదు, ప్లేస్ సరిపోదేమో అని భయం. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. 12 days అయిందంట వచ్చి, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పేరు ఒకటే కాదు, అది దేంతో తయారు చేశారో అని మొత్తం చూడాలి. ఇక్కడ బీఫ్, పోర్క్ ఎక్కువ తింటారు. చూసారా, లాక్ ఫేస్తో ఓపెన్ అయింది. ప్రసన్న ఫేస్ స్కాన్ చేసి లాక్ ఓపెన్ అయిపోయింది. ఇంకా తాళాలతో పని ఉండదు. థాయిలాండ్లో మాకు ఇలా రోడ్లు క్రాస్ చేయడానికి ఉండదు, కానీ ఇక్కడ జీబ్రా లైన్స్ ఉన్నాయి, అక్కడ చక్కగా క్రాస్ చేసేయచ్చు. మసాజ్ సెంటర్స్ చాలా ఫేమస్. ఒక స్ట్రీట్ ఉంటే దాంట్లో ఒక 5 షాపులు మసాజ్వే ఉన్నాయి. 11 అయిపోతుంది. ఇంకా కొన్ని షాప్స్ క్లోజింగ్ టైం కూడా అయిపోతుంది అనమాట. 11కి ఇక్కడ మ్యాక్సిమం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ నాకు ఒక చైన్ నచ్చింది, కానీ ఇది సిల్వర్ అంటున్నారు. నేను తీసుకున్నాక అది సిల్వర్ కాకపోతే వేస్ట్ కదా అని చెప్పి చూసి ప్రైస్ అడిగేసి వచ్చేసా. బ్యాంకాక్లో మేము 10,000 బాట్స్ మార్చామన్నమాట డాంగ్స్లోకి. అయితే మాకు 8 million డాంగ్స్ వచ్చాయి. అసలు కరెన్సీ చాలా పెద్ద పెద్ద నోట్లు. ఎక్స్చేంజ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కమింగ్ ఐలాండ్ వీడియోస్ చాలా బాగుంటాయి. మరి ఆ వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.